కృష్ణా జిల్లాలో అధికార ప్రతిపక్షాలకు గట్టి పోటీ జరిగే నియోజకవర్గంలో జగ్గయ్యపేట అసెంబ్లీ సెగ్మెంట్ ముందు వరుసలో ఉంటుంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇక్కడ అధికార ప్రతిపక్షాలకు ప్రతి ఎన్నికల్లోనూ హోరాహోరీ కామన్ గా మారిపోయింది. స్థానిక సమస్యలకు అతీతంగా ప్రతి పార్టీకి 2 సార్లు అవకాశం కల్పించడం ఇక్కడి ఓటర్ల ప్రత్యేకత. 2009, 2014 ఇలా గడిచిన 2 విడతల్లో ఇక్కడ టీడీపీ నెగ్గుకు రావడంతో ఈసారి ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. జగ్గయ్యపేటలో ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? 2019 ఎన్నికల్లో ఓటర్లు కొత్త సాంప్రదాయానికి తెరలేపనున్నారా? కృష్ణా జిల్లా రాజకీయ చైతన్యం గల జిల్లా అయితే అందులో జగ్గయ్యపేట నియోజకవర్గం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సెగ్మెంట్లో కమ్మ, కాపు, ముస్లిం సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువ. ఫలితంగా ఆ వర్గాలు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే అక్కడ అధికారంలోకి రావడం రివాజు. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి జగ్గయ్యపేట ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. మొదటిసారిగా తెలుగుదేశం 1985లో ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. నాటి టీడీపీ అభ్యర్థి నెట్టెం రఘురాం కాంగ్రెస్ అభ్యర్థి మొక్కపాటి వెంకటేశ్వరరావుపై 6000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టింది. 1989 ఎన్నికల్లోనూ నెట్టెం రఘురాం రెండోసారి కూడా టీడీపీ అభ్యర్థిగా జగ్గయ్యపేటలో పోటీకి దిగారు. నాటి కాంగ్రెస్ అభ్యర్థి వసంత నాగేశ్వరరావుపై 3000 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. జగ్గయ్యపేట నుంచే రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వ పగ్గాల్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. నెట్టెం రఘురాం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి కావడంతో 1994 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి జగ్గయ్యపేట నియోజకవర్గంలో హ్యాట్రిక్ నమోదు చేశారు. నాటి కాంగ్రెస్ అభ్యర్థిపై రెండోసారి కూడా 19000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. నెట్టెం మూడోసారి నెగ్గినప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం సైతం మూడోసారి అధికారంలోకి వచ్చింది. రఘురాం వరుస విజయాలతో జగ్గయ్యపేట టీడీపీ కంచుకోట అనే అభిప్రాయం బలపడింది. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో తొలిసారి ఎదుర్కొన్న 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా 4వసారి పోటీ చేసిన రఘురాం కాంగ్రెస్ అభ్యర్థి సామినేని ఉదయభాను చేతిలో అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. తెలుగుదేశం వరుస విజయాలకు సామినేని బ్రేక్ వేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వచ్చినప్పటికీ జగ్గయ్యపేట ప్రతిపక్షం ఖాతాలోకి వెళ్లిపోయింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావడంతో సామినేని ఉదయభాను నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సామినేని వర్సెస్ నెట్టెం రెండోసారి ముఖాముఖి తలపడ్డారు. ఆ ఎన్నికల్లోనూ సామినేని ఉదయభాను విజయవంతంగా టీడీపీ అభ్యర్థిపై నెగ్గుకొచ్చారు. వరుసగా రెండోసారి జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ పాదయాత్ర, నియోజకవర్గంలో సామినేని ఉదయభాను చేసిన అభివృద్ధి, సామాజిక వర్గం అండదండలు ఇవన్నీ కలుపుకొని ఉదయభాను రెండోసారి కూడా నియోజకవర్గంలో పాగా వేయగలిగారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లా రాజకీయాల్లో సామినేని ఉదయభాను కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరిగినప్పటికీ ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి వైఎస్ గౌరవించారు. 2009 ఎన్నికల్లో జగ్గయ్యపేట ఓటర్లు మరోసారి తమ ట్రెండ్ చూపించారు. వరుసగా గెలుస్తూ వస్తోన్న సామినేని ఉదయభాను విజయ పరంపరకు చెక్ పెట్టారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కోసం కాచుకు కూర్చున్న సామినేనిని నాటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరామ్ రాజగోపాల్ నిలువరించారు. 2014 ఎన్నికల్లో కూడా మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. ఉదయభాను మీద రెండోసారి కూడా శ్రీరామ్ రాజగోపాల్ స్వల్ప మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. విభజన అనంతరం జరిగిన ఎన్నికలు కావడం, నవ్యాంధ్ర నిర్మాణంలో విజన్ ఉన్న నాయకుడిగా నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు పక్షం వహించడంతో రెండోసారి టీడీపీ అభ్యర్థే ఇక్కడ విజయం సాధించారు. 2019లో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య హ్యాట్రిక్ పై ఆశలు పెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పూర్వ వైభవం కోసం కాచి కూర్చున్నారు. ఇరువురు నేతలు హోరాహోరీ ప్రచారంతో దూసుకుపోతున్నారు. అధికార పార్టీ పథకాలనే సిట్టింగ్ ఎమ్మెల్యే అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. అందరూ కూడా ఇక్కడ గ్రామాల్లో కూడా పార్టీ ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఈ విధంగా ముఖ్యమైన స్థాయి నిధులు ఇచ్చాం.
డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఏర్పాటు చేసుకున్నాం. జగ్గయ్యపేట పట్టణాలకు కూడా కృష్ణా వాటర్ కూడా ఏర్పాటు చేసాం. ఈ విధంగా అన్ని విధాలు కూడా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్స్ కావచ్చు, సిమెంట్ రోడ్డు కావచ్చు, అన్ని విధాలకు కూడా అదేవిధంగా ఈ చంద్రన పెళ్లి కానుక కూడా చాలామందికి సంతోషం. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు చాలా కష్టం. అటువంటి వాడు చంద్రన పెళ్లి కానిపిస్తుంది. ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి చంద్రన బీమా అందిస్తున్నాం. ఈ విధంగా అన్ని స్థాయిలో విదేశాల చదువుకోవడానికి పేదవాళ్ళకు కూడా ప్రభుత్వం అందజేస్తా ఉంది. మొత్తం 2,500 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసాం. ప్రత్యేకంగా పోయిన నెలలో వచ్చిన 5,490 కోట్లతో 50,000 ఎకరాలకు ముత్యాల లిఫ్ట్ స్కీమ్ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. జగ్గయ్యపేట పట్టణానికి డ్రింకింగ్ వాటర్ ముత్యాల కృష్ణానది డ్రింకింగ్ వాటర్ కూడా పనులు పూర్తి అయిపోయినాయి. వచ్చే నెలలో కూడా డ్రింకింగ్ వాటర్ రాబోతున్నాయి. అదేవిధంగా 3,500 ఇళ్ళు పక్కా గృహాలు ఎన్టీఆర్ హౌసింగ్ బల్స్పాట్ రోడ్లో అపార్ట్మెంట్ కడతాం. చాలా మంది పేదవాడికి ఇల్లు నిర్మాణం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నికల హామీలుగా జగన్ తెరపైకి తెచ్చిన నవరత్నాలతో ఆదుకుంటామంటూ మాజీ ఎమ్మెల్యే తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ ప్రాంతానికి ఏమాత్రం కూడా అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని చెప్పి నేను డంకాపదంగా చెప్పగలుగుతున్నాను. గతంలో జరిగిన అభివృద్ధికి ఇప్పుడు జరిగిన అభివృద్ధికి మీరు పోల్చుకోండి. గతంలోనే ఎక్కువగా అభివృద్ధి జరిగింది. ఇవాళ జగ్గయ్యపేట రోడ్డు వైండింగ్ కానీ, అలానే ఇందిరమ్మ ఇళ్ళు కానీ, మోడల్ కాలనీస్ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేశాం. ఇవాళ ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ అని 100 కోట్ల ప్రాజెక్టులో సుమారు 25 కోట్లు అంటే 25% ఖచ్చితంగా ఫ్రాడ్ చేశారని చెప్పి నిరూపిస్తాం. ఇవాళ అభివృద్ధి కాదు ఈ నియోజకవర్గంలో జరిగింది. గత 5 సంవత్సరాలుగా కానీ 10 సంవత్సరాలుగా కానీ పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఇక్కడ చేసిన అవినీతి ఈ జిల్లాలో ఏ శాసనసభ్యుడు చేయలేదని చెప్పి నేను నిరూపిస్తాను. గత 5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా ఈ ప్రాంత రైతాంగానికి ఒక శాపంగా మారింది. ఈ ఆంధ్రప్రదేశ్లో మరి చివరి భాగంలో ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా తెలంగాణ నుంచి నీరు రావడంలో కూడా పూర్తిగా అలసత్వం పాటిస్తున్నారు. తెలంగాణ అధికారులు సరిగా సహాయం చేయట్లేదు. తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యత లేక ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మరి ఒత్తిడి తీసుకోవడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్పనిసరిగా ఈ నియోజకవర్గానికి రైతాంగానికి పూర్తిగా న్యాయం చేసే విషయంలో గట్టిగా మేము కృషి చేస్తాం. జగ్గయ్యపేట ప్రాంతంలో ఉన్న ఎన్ఎస్పీ కింద కానీ, మునేరు కింద కానీ చివరి భూముల దాకా నీరు అందించడంలో తప్పకుండా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి సంబంధించి జగ్గయ్యపేట ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి ఎక్కడిదక్కడ కుంటుపడిపోయింది. గతంలో ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దాంట్లో పూర్తిగా నీటి వసతి కానీ, రోడ్లు కానీ చాలా ఎక్కడ ఆగిపోయినాయి. అలాగే ఎన్టీఆర్ నగర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన మన బల్స్పాట్ రోడ్లో ఏర్పాటు చేసినప్పటికీ అది కూడా పేదలకి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది 3 లక్షలతో సరిపోద్ది. కేంద్రం నుంచి 1,500,000 కానీ రాష్ట్రం నుంచి 1,00,000. కానీ 2 లక్షల రూపాయలు దగ్గర కట్టించుకుంటున్నారని తర్వాత 4 లక్షల లోన్ వాళ్ళ మీద భారం ఉంటుంది. అది పేదలకు మోయలేని భారం అండి. వాళ్ళకి ఇప్పుడు 3 లక్షల రూపాయలు వాళ్ళు అప్పు తీసుకురావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మనకి ప్యాసింజర్ రైలు ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి మన ప్రాంతానికి. అది గతంలో లగడపాటి రాజగోపాల్ గారు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అది అమలు కాలేదు. అది ఏర్పాటు చేయడం వల్ల మన ప్రాంతానికి ఎంతో అవసరం, అభివృద్ధి చెందుతుంది మన ప్రాంతం. ప్యాసింజర్ రైలు ఏర్పాటు చేయడం వల్ల. అలాగే ముత్యాల కానీ దానికి దిగువ స్థాయిలో మనకి కృష్ణానది మీద రోడ్డు వంతెన ఏర్పాటు చేస్తే అటు ఇటు గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ప్రజలు రాకపోకలో ఏర్పాటు జరిగి సమయం ఆదా అవుతుంది. 1985 నుంచి జగ్గయ్యపేట ఓటర్ల తీర్పును పరిశీలిస్తే వరుసగా 3 సార్లు నెట్టెం రఘురామును గెలిపించుకున్నారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు సామినేని ఉదయభానుకు బాసటగా నిలబడ్డారు. 2009, 2014 ఎన్నికల్లో మరో 2 పర్యాయాలు టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ వెన్నుదన్నుగా ఉన్నారు. ఇలా ఓ 3 పర్యాయాలు టీడీపీ పక్షం, మరో 2 పర్యాయాలు కాంగ్రెస్ పక్షం, ఆ వెంటనే మరో 2 పర్యాయాలు టీడీపీ పక్షం వహించారు. అంటే వాళ్లు వరుసగా 2 సార్లు ఒకే పార్టీకి మద్దతు ఇస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. ఈ లాజిక్ ప్రస్తుతం జరగబోయే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠకు తెరలేపుతోంది.